హలో గైస్, ఐఎమ్ బ్యాక్. ఎవడు అడిగాడు నిన్ను? తండేల్ ట్రైలర్ వచ్చింది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ టు. ఎందుకంటే తండేల్ అంటే జస్ట్ లవ్ స్టోరీ అని అనుకున్నా ఆ గ్లిమ్స్, ఆ సాంగ్ చూసి. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ లవ్ అండ్ పేట్రియాటిజం అని చెప్పి. యాక్చువల్లీ ఈ పాకిస్తాను, ఫిషర్ మ్యాను, పేట్రియాటిజము ఇదే మెయిన్ ప్లాట్. లవ్ అనేది ఫిక్షనల్ అని తర్వాత తెలిసింది నాకు. యాక్చువల్లీ ఇదొక ట్రూ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని తీశారంట భయ్య. ఒక ఫిషర్ మ్యాను యాక్సిడెంటలీ పాకిస్తాన్ వాటర్స్లోకి వెళ్ళిపోతే వాళ్ళు వీళ్ళని బంధించి హింసించి, ఇది మెయిన్ ప్లాట్ అనమాట. యాక్చువల్లీ ట్రైలర్ చూసి ఫస్ట్ టైం ఆ పాకిస్తాను జెండా ఇవన్నీ చూసేసరికి ఫోర్స్డ్గా పెట్టారేమో ఈ పేట్రియాటిజము ఇవంతా అనుకున్నా. కానీ అదే మెయిన్ ప్లాట్ అని తర్వాత తెలిసింది. సో ట్రైలర్ వచ్చేంత వరకు ఆ విషయం మనకు తెలీదు, వచ్చిన తర్వాత తెలిసింది. సో ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. స్లాంగ్ కూడా బాగుంది భయ్య. వీళ్ళ స్లాంగ్ శ్రీకాకుళం సైడ్ అంట. బట్ మనం అంత రూటెడ్ స్లాంగ్ ఎప్పుడు వినలేదు ఏ మూవీలోనూ. చాలా రూటెడ్గా పదాలు అవన్నీ తీసుకొని వాడారేమో. అండ్ ఫస్ట్ టైం ఇది అందరికీ నాగ చైతన్య గారి మూవీ కోసం ఇంతలా వెయిట్ చేయడం అండ్ ఇంత ఎగ్జైట్మెంట్ రావడం ఒక మూవీ పైన ఆయన సినిమాల్లో. అండ్ నాగ చైతన్య గారి లుక్ కూడా చాలా బాగుంది భయ్య. రా అండ్ రస్టిక్గా ఉంది. ఆ లుక్ అండ్ ఆయన పర్ఫార్మెన్స్ వల్ల స్క్రీన్ ప్రెజెన్స్ అద్దరు కొట్టేశారు ఆయన. చాలా బాగుంటుంది. మాస్ ఆడియన్స్కి భలే ఎక్కేస్తుంది సినిమా. అండ్ తండేల్ మూవీ పైన అనదర్ హోప్ ఇంకోటి ఏదైనా ఉంది అంటే అది చందు మొండేటి డైరెక్టర్ అనే భయ్య. ఎందుకంటే ఆయన మినిమం గ్యారంటీ ఉంటుంది ఆయన ఒక సినిమా వస్తుంది అంటే. సో ఆయన ఆడియన్స్కి సెట్ అయిపోతుంది సినిమా. ఈ డైరెక్షన్ విషయంలో ట్రైలర్ చూసిన తర్వాత బాగా హ్యాండిల్ చేశారు అని కూడా అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఈ సినిమా గురించి అందరికీ పెద్ద డౌట్ ఏంటి అంటే తండేల్ అంటే ఏంటి, వాట్ ఈస్ తండేల్, అసలు ఎవరు, మనిషా జంతువా? ట్రైలర్లో ఆ ముక్క చెప్పారు కాబట్టి సరిపోయింది, లేకపోతే సినిమా చూసేంత వరకు డౌటే ఉండేది. తండేల్ అంటే ఒక ఓనర్ కాదు, ఒక లీడర్ లాగా అనమాట. ట్రైలర్లో హైలైట్ ఏంటి అంటే ఆ ఒక్క డైలాగ్, మా దేశంలో ఊర కుక్కలన్నీ వస్తే మీ దేశం కూడా ఉండదు. నేను చెప్పిన డైలాగ్ రాంగ్ అయ్యుండొచ్చు, బట్ ఆ డైలాగ్ నాగ చైతన్య గారు చెప్తే సూపర్ ఉంది భయ్య. అండ్ ఎస్, ఫైనలీ ట్రైలర్ అయితే బాగుంది. మూవీ మీద ఎక్స్పెక్టేషన్ పెంచింది. అండ్ కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తగ్గుంటుంది, ఎందుకంటే ఉప్పెన టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ కొంచెం బ్లెండ్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ లవ్ అని తెలిసింది కాబట్టి. నాగ చైతన్య గారు కూడా 2 years గ్యాప్ తీసుకొని వస్తున్నారు భయ్య. కస్టడీ అయింది లాస్ట్ ఫిల్మ్ 2023లో వచ్చింది. 2 years ఆల్మోస్ట్ గ్యాప్. మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి ఎఫర్ట్ పెట్టి వస్తున్నారు. హిట్ అవ్వాలనే కోరుకుందాం. ఆడియన్స్కి నచ్చే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. సో February 7th రిలీజ్ అవుతుంది సినిమా. వెయిట్ చేద్దాం అంతవరకు. తండేల్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.